ఇప్పుడు ఆత్మచేత శరీరముతో పోరాడటం ఎప్పుడైతే మనం విఫలమవుతామో, ఎప్పుడైతే మనము జయించలేకపోతామో, మనం ఏమైపోతామో తెలుసా అండి? దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేం. బైబిల్ గ్రంథంలో సంసోను అనేటువంటి ఒక అతను ఉన్నాడు. అతడు దేవుని ఆత్మతో నింపబడిన వాడు. సంసోను మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడట, ఇదిగో ఎంతటి బలాఢ్యులు, శరీర సంబంధమైన దేహము కలిగిన వారు, ఎంత దారుఢ్య దేహము కలిగిన వారు అతను ఎదుటికొచ్చినా కానీ వారందరినీ కూడా ఏం చేసేవాడు తెలుసా అండి? ఓడించేసేవాడు. ఇక్కడ మనకు ఒక స్పష్టత దేవుడు నేర్పించాలనుకుంటున్నాడు. ఏంటంటే, ఆత్మ ఎదుట శరీర సంబంధమైన బలమో ఎందుకు పని చెయ్యదో. దేవునికి స్తోత్రం చెప్దాం.